RTI Live News. Ask for right. నమస్కారం. ఆర్టీఐ లైవ్ న్యూస్కి స్వాగతం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఈరోజు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని అన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నిన్న జరిగిన పోలింగ్లో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌడం నాగేష్ విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంటు సీటు భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో డబుల్ డిజిట్ అంకెలో సీట్లు రానున్నాయని తెలిపారు. ఇక రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వారిచ్చిన హామీలు నెరవేర్చినట్లయితే వారిని నిలదీస్తామన్నారు. మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ ఎన్నికల క్రతువు ముగిసింది. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా ఎన్నికలు ముగించుకున్నాయి. సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు ఈ ఓట్ల పండుగలో, ఎన్నికల యజ్ఞంలో పెద్ద ఎత్తున పాల్పంచుకున్నారు. దాదాపు 70% పైసలకు ఓట్లు నమోదైనాయని తాజా లెక్కలు మనకు తెలియజెప్తున్నాయి. ఈ ఎన్నికల్లో భాగస్వాములైన, ఎన్నికల క్రతువులో భాగస్వాములైన మీకందరికీ కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంచి ఎన్నికల యజ్ఞంలో పాల్గొన్న మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కేవలం మా పార్టీకి ఓటేసిన వాళ్ళు కాదు, మొత్తం ప్రజాస్వామ్యం మీద మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంచి ఎవరైతే ఈ ఎన్నికల క్రతువులో పాల్పంచుకున్నారో వారందరికీ కూడా శుభాభినందనలు. భవిష్యత్తులో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నా, ప్రజాస్వామ్యం ముందుకు పోవాలన్నా ఇటువంటి ఎన్నికల వాతావరణం ఉండాలి. చాలా ప్రశాంతంగా ఎన్నికల క్రతువు ముగిసింది. దానికి సహకరించిన జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా రెవెన్యూ యంత్రాంగం, జిల్లా పోలీసు యంత్రాంగం, పోలీసు అధికారులు, పోలీస్ సిబ్బంది, తర్వాత పాఠశాల విద్యాశాఖ వారు చాలా కీలకంగా వ్యవహరించారు. ఎందుకంటే వాళ్ళే ప్రిసైడింగ్ ఆఫీసర్లు, బూత్ స్థాయి ఆఫీసర్లు అందరూ కూడా, ఐసిడిఎస్కి చెందిన అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు పెద్ద ఎత్తున ఈ ఎన్నికల క్రతువులో భాగస్వాములయ్యారు. కాబట్టి వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు, శుభాభినందనలు కూడా. ఎందుకంటే మీరు చేయబట్టే ఇవాళ ఈ ఓట్ల పండుగ సజావుగా సాగింది. 2 విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం. మీరు అబ్జర్వేషన్ చేయండి. గంటల వరకు పోలింగ్ జరిగితే మన నియోజకవర్గంలో నక్సల్ ప్రభావిత ప్రాంతం అని చెప్పి 4 గంటల వరకే పోలింగ్ అయింది. దాంతో ఎండవేడిమి ఎక్కువ ఉండే, పోలింగ్ శాతం దాదాపు 5% పడిపోవడానికి కారణం 4 గంటలకు పోలింగ్ ముగించాలనే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో చాలా ఇబ్బంది జరిగింది. ఇవాళ పోల్ చిట్టీలు ఏమైనాయి, ఆదిలాబాద్ నుంచి మా అభ్యర్థి పంపించిన పోల్ చిట్టీల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. అంటే ఆదిలాబాద్లో పోలింగ్ 5 గంటల వరకు, కానీ సిర్పూర్లో పోలింగ్ 4 గంటల వరకు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ తోటి చాలామంది 4 గంటల తర్వాత ఎవరైతే పోలింగ్ స్టేషన్ల వద్దకు వచ్చారో వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. నేను 2 వారాల క్రితమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ వారికి రాయడం జరిగింది. మీరు అన్ని చోట్ల 6 గంటలకు పెంచినప్పుడు, 6 గంటల వరకు పెంచినప్పుడు సాయంత్రం 5 గంటల వరకు ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాల ఎన్నికలు ఏదైతే పోలింగ్ జరుగుతుందో దాన్ని 5 గంటల వరకు పెంచాలని నేను చెప్పడం జరిగింది. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి, అంటే ఏదైతే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవన్నీ చేసినా కూడా ఎక్కడ వాళ్ళు చర్యలు తీసుకోలేదు. చాలా దారుణమైన విషయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఎండపూట మధ్యాహ్నం రావడం చాలా ఇబ్బంది. కాబట్టి సాయంకాలం పూట అన్ని చోట్ల పెంచినప్పుడు ఇక్కడ 1 గంట పెంచితే ఇబ్బందే ఉండకపోవు. కాబట్టి పోలింగ్ శాతం 5%, 6% తగ్గడానికి కారణం ఈ 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఈ 4ను సడలించి 5 వరకు చేయాల్సిందిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. తప్పకుండా ఎలక్షన్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారిని కలిసి ఈ విషయాన్ని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం మేము చేస్తాం. అదొక్కటే కాకుండా